హామీలకు నోచుకొని 6 గ్యారంటీలు 420 హామీలుగానే బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలోనూ అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ మండిపడ్డారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని షెడ్యూల్ లైన్లో పెట్టడం లేదంటూ అనేక తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీని దోషిగా చూపించాలని కాంగ్రెస్ దురాలోచనలను కుట్రను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఇవాళ తీసుకొచ్చినారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 కోట్లు ఏదైతే ప్రధానమంత్రి నుంచి డైరెక్ట్గా సర్పంచ్లకు వచ్చే చెక్కు గత 18 నెలల నుంచి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కుంటుపడినాయంటే దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఎట్లయితే అమలు కాలే హామీలు ఇచ్చినారో ప్రజలకు బీసీ బిల్లు మీద కూడా మేము ఈ యొక్క కపట నాటకం ఆడి స్థానిక సంస్థల్లో ఈ యొక్క ఎన్నికల్లో మేము ఎట్లా చెప్తే అట్లా మొత్తం ప్రజలు కూడా మా మీద ఏంటంటే మా వైపు ఉంటారని చెప్పి ఏదైతే మొత్తం ప్లాన్ వేసినారో ఆ ప్లాన్లో ఇవాళ బొక్క బోర్లబడి భారతీయ జనతా పార్టీకు మరి అనేకమైన సందర్భంలో భారతీయ జనతా పార్టీను దోషిగా చేస్తున్న సందర్భాలు మనందరం కూడా చూసినాం. ఇటువంటి ఒక ఆలోచన మరి రేవంత్ రెడ్డికి ఎందుకు రాదు? రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న కనీసం వాళ్ళన్నా చెప్పరా? రాహుల్ గాంధీకి ఎంతమంది అధికారులు ఉన్నా, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నా రాహుల్